నమస్కారం. శాస్త్రం మర్మం కార్యక్రమానికి స్వాగతం. ప్రయాగకు సంబంధించిన ఎన్నో విశేషాలనేవి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం శ్రీనివాస శర్మ గారు. మామూలుగా ప్రయాగ అంటే చాలామందికి పిండ ప్రదానాలను లేకపోతే అట్లాగే కొంతవరకు తెలుస్తుంది. అక్కడ వటవృక్షం అని ఉందని, అట్లాగే ఆది శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర చెబుతున్న కొన్ని భాగాలలో మీరు ఈ ప్రయాగ గురించి కూడా చాలా విశేషంగా చెప్తూ వచ్చారు. అయితే అసలు ప్రత్యేకంగా ప్రయాగ గురించి, ఆ ప్రయాగలో ఏంటి ప్రత్యేకత, అక్కడ వటవృక్షం ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మనకి ప్రకృష్టమైనటువంటి యాగాలు ఎక్కడ జరుగుతాయో దాన్ని ప్రయాగ అంటారు. కొన్ని వందల సత్రయాగాలు జరిగినాయి. వందల సత్రయాగం ఒకటి చేయటము ఒక జీవితంలో సరిపోదు. మహర్షులు వేల సంవత్సరాలు జీవించినటువంటి మహర్షులు వాళ్ళు సత్రయాగాలు చేశారు. సత్ర అంటే మొత్తం ఎన్ని ఉండొచ్చండి? సత్రయాగం అనేది ఒకటే అమ్మ. పూర్తిగా కొన్ని కోట్ల సంఖ్యలో అది చేసుకుంటూ వెళ్తారు. అంత చేయాలంటే ఓ మానవ జీవితం సరిపోదు. కాబట్టి ఈ సత్రయాగాలు అనేటటువంటిది ఆచరించుకుంటూ వెళ్ళారు. ఈ వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి సూతమహాముని అనేకమైనటువంటి పురాణాలు ఇవి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ గొప్పతనం ఏంటంటే అమ్మ, మనకి చాలా గొప్ప నదులు అంటే ముందే ఏం చెప్తాం? గంగా, తర్వాత యమున. రెండు పేర్లు చెప్పావు నువ్వే, గంగా యమున. గంగా నది ప్రవహిస్తూ వస్తుంటే యమునా నది కూడా వచ్చి ఆ ప్రవాహంలో కలిసే ప్రదేశం ప్రయాగ. అంటే అప్పటిదాకా యమున ఒక పెద్ద నది, దాని పేరు ఇంక వెళ్ళిపోతుంది. యమున పేరు గంగలో కలిసిపోతుంది. అంటే యమున కూడా గంగగా మారిపోయేటటువంటి ప్రదేశం. అందుకనే గంగా జమున సంగం అంటుంటారు ఎక్కడ విన్నా కూడా. మూడు నదులు అని చెప్తారు కదా. చెప్తా వస్తున్నా అమ్మ. గంగ వచ్చింది, గంగలోకి వచ్చి ఇట్లా యమున కలుస్తుంది. అందుకని ఒక పక్క నుంచి ఎర్రగా కాస్త నీళ్లు ఒక రకంగా వస్తాయి, ఇంకో పక్క నుంచి నల్లగా యమున వచ్చి కలుస్తుంది. మూడోది సరస్వతి అనేటటువంటి నది కింద నుంచి, అంటే బుడగలు ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. ఈ సరస్వతి అనేటటువంటి నది కూడా అక్కడ కలుస్తుంది. ఇది మొత్తం నది ఎక్కడో మధ్యలో జరుగుతుంది ఆ బుడగలు రావడం. ఎవడు చెప్పాడు మన వైదిక ఋషికి? ఖచ్చితంగా ఎక్కడ బుడగలు వస్తాయో అక్కడ స్నానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారమ్మా. ఈ మాఘమాసం రేపు వచ్చేది. మాఘమాసంలో ముందే తెలియడం మంచిది కాబట్టి చెప్తున్నా. వేణి దానం అని ఇస్తారు. జుట్టుని కత్తిరించి ఈ జుట్టుని అక్కడ గనక వేస్తే పాపాల నుంచి దూరం అవుతారు. సంకల్పం చెప్పుకొని ఆడవాళ్ళు మిగతా ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోకూడదు. వాళ్ళకి కత్తిరించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక ప్రదేశం వేణి ప్రదేశం. వేణి మాధవుడు అంటారు. ఆ వేణి మాధవుడు ఎందుకంటే అక్కడ జుట్టుని ఇస్తారు కాబట్టి. ప్రయాగ అంటే ఆడవాళ్ళు ఇచ్చేది జుట్టు అక్కడే, అది తీసుకొని వెళ్ళి ఆ త్రివేణి సంగమంలో కలుపుతారు. ఏమండి, ఎందుకు జుట్టుకిస్తే ఏముంది, నా మొహం జుట్టు అంత విలువైందా అంటే ఖచ్చితంగా జుట్టుకి చాలా ప్రాధాన్యత ఉందమ్మా. అంటే పూర్తిగానా అండి? మనం చేసిన అన్ని పాపాలు సర్వే పాపాన్ కేశానాశ్రిత్య తిష్టంతి అని చెప్తారు. అన్ని పాపాలు జుట్టుని అంటుకొని ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్పనా అమ్మా? మొన్న డ్రగ్స్ కేసు అయింది. ఓ పెద్ద పెద్ద సినీ స్టార్లు అందరూ క్యూ కట్టారు. హీరోయిన్లు, హీరోలు, సైడ్ క్యారెక్టర్లు, డైరెక్టర్లు అందరూ వచ్చారు కదా. వీళ్ళందరూ ఏం చేశారు? టకటక గుండు కొట్టించుకున్నారు కొంతమంది. ఎందుకనండి? ఎందుకయ్యా అంటే వేరేవేవైనా తిని డ్రగ్స్ని మీరు ఆపుకోవచ్చు బయటకు, దాని ఎఫెక్ట్ తెలియకుండా. కానీ జుట్టులో ఉండేటటువంటి దాని నుంచి మార్చలేరు. ఏం తిన్నా ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి ఇంపాక్ట్ గోళ్లల్లో, జుట్టులో తెలిసిపోతుంది. అందుకనే మన పూర్వీకులు సర్వే పాపాన్ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి, మనం చేసినటువంటి పాపాలన్నీ మన జుట్టుని ఆశ్రయించి ఉంటాయి. ఆపద మొక్కులు వాడికి వెళ్ళి నువ్వేదో గొప్ప జుట్టిస్తున్నాను అని ఆనందపడకు. నీ పాపాలన్నిటినీ అక్కడ ముండనం చేసుకొని స్వామి దగ్గర వదిలిపెడుతున్నావు. ఇది తెలియాల్సినటువంటి విషయం. కాబట్టి పాపం చేసిన వాడు పట్టుబడేటప్పుడు సామాన్యమైనటువంటి డ్రగ్స్ కేసులోనే గుండు కొట్టించుకుంటే, మరి పుట్టినప్పటి నుంచి ఇన్ని పాపాలు మనం చేసుకుంటూ వస్తున్నామే, ఆ స్వామి దగ్గరే కదా ఈ పాపాలన్నీ నాయనా ఇదిగో క్షవరం అని చెప్పుకోవడం. పాపం మొత్తం నాశనం చేస్తాడు స్వామి. కాబట్టి వేణీదానము అనేది అక్కడ ప్రత్యేకత. ఇక మొత్తం సృష్టి అంతా మునిగిపోయినా మునిగిపోనివి రెండు ఉన్నాయి.
ఒకటి కాశీ, 2 ప్రయాగ. ఈ 2 మునగవా అండి? ప్రయాగలో వటవృక్షం మునగదమ్మా. మార్కండేయుడు చిరంజీవి కదా, మనం మార్కండేయుడిని చిరంజీవి అని నమస్కారం చేసుకుంటాం కదా. అలాంటి మార్కండేయ మహర్షి ప్రళయం వచ్చినప్పుడు ఈ చెట్టు మీద కూర్చున్నాడట. మొత్తం నీళ్ళే, ఎటు చూసినా ఏం కనిపించట్లేదు, ఈ చెట్టు మాత్రం ఉందట. కింద నుంచి ఒక మర్రి ఆకులో కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. చిన్న బాలముకుందుడు ఇట్లా బొటన వేలు తీసుకొని నోట్లో పెట్టుకొని మర్రాకు మీద ఉన్న కృష్ణుడిని చూస్తారు కదా, ఆ కృష్ణుడు కనిపించాడట. ఆయన ఒక్కసారి అని గాలి పీల్చంగానే మర్రి చెట్టు మీద ఉన్నటువంటి ఈయన ఆయన ముక్కులోకి వెళ్ళి బ్రహ్మాండాలన్నీ చూసి మళ్ళీ ఉచ్ఛ్వాస అయిపోయి నిశ్వాస బయటకు వదిలితే ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ మర్రి చెట్టు మీద కూర్చున్నాడట మార్కండేయుడు. ఆ బ్రహ్మాండాలంతా ఇది శంకరాచార్యుల వారు వర్ణిస్తారు. అంత వైభవమైనటువంటి మర్రి చెట్టు. ఈ విషయము మొత్తము సృష్టి అంతా ఇదైనా అది పోదు అని చెప్పుకున్నాం కదా. అక్బర్ని మనం ఏదో గొప్ప సహనం ఉన్నవాడు అనుకుంటాం. అక్బర్కి సహనం లేదు, పరమత సహనం అసలు లేనే లేదు. అక్బర్ ది గ్రేట్ అని మనం రాయించుకుంటాం మన పుస్తకాల్లో. అస్సలు సహనం లేని వాళ్ళల్లో అక్బర్ ఒకడు. ఈ వటవృక్షం వల్లే మన ధర్మాన్ని ఈ దేశంలో పెట్టలేకపోతున్నాం. ఈ వటవృక్షం ఉన్నంత దాకా హిందూ ధర్మానికి నష్టమయ్యే అవకాశం లేదు. ఇది శాసనం అమ్మ. ఎప్పటిదాకా ప్రయాగలో వటవృక్షం సజీవంగా ఉంటుందో అప్పటిదాకా హిందూ ధర్మాన్ని ఎవడు నాశనం చేయలేడు. ఇది శాసనం. ఇవి మనకు ప్రత్యక్షంగా ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా చెప్తాను. ఈ మాట తెలిసి మొత్తం శాఖలు కింద కొట్టే ఇచ్చేశాడమ్మా ఆ చెట్టుని. మొత్తం కొట్టే ఇచ్చాడు. కొట్టే ఇస్తే అది మళ్ళీ శాఖోపశాఖలుగా విస్తరించి చాలా పెద్దదైపోయింది. జహాంగీర్కి చాలా కోపం వచ్చింది. అక్బర్ చచ్చిపోయాడు. ఆ కాలంలో జరిగింది ప్రత్యక్షం. అక్కడ చరిత్రలో ఉన్నదే, వాళ్ళు రాసుకున్నది, మనం కాదు. వాళ్ళు పర్షియన్ లాంగ్వేజ్లో రాసుకున్నటువంటి విషయాన్ని మనం చెప్పుకునేది. ఇప్పుడు మేము ఇట్లా కొట్టించామని రాసుకున్నాడు అక్బర్. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెద్దగా చెట్టు మొలిచిపోయింది. జహాంగీర్కి తెలిసింది ఇక్కడ ఈ దేశంలో హిందూ ధర్మం పోవాలి అంటే ఈ చెట్టు నాశనం కావాలి. ఏం చేశాడు? మొదలుకు కొట్టించాడు. మొదలుకు కొట్టిస్తే మళ్ళీ దాంట్లో నుంచి చిగుళ్ళు వస్తున్నాయి. బాగా కాచినటువంటి నూనె, భయంకరంగా కాచినటువంటి నూనె తీసుకొచ్చి ఆ చెట్టు మీద పోయించాడు. మొత్తం అంతా చనిపోవాలని, పూర్తిగా చెట్టు సర్వనాశనం కావాలని. అయినా జహంగీర్ చచ్చిపోయాడు కానీ ఆ చెట్టులోంచి శాఖోపశాఖలుగా వచ్చి ఇప్పటికీ ఆ వృక్షం మనకు కనిపిస్తుంది. ఇప్పటికి ఉందా అండి? ఇప్పటికి ఉంది. అక్కడ పక్కనే కోటలో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. ప్రయాగలో కోటలో మనం చూడొచ్చు. పరమత సహనం అనేటటువంటిది వాళ్ళకి అసలు లేదు. ఔరంగజేబుకి కానీ మన జహంగీర్కి కానీ అక్బర్కి కానీ వాళ్ళకి లేదమ్మా. ఉంది అని మనం భ్రమపడుతున్నాం. ఏంది ఔరంగజేబు కాశీని సర్వనాశనం చేసి జ్ఞానవాపి అనే మాస్క్ ఉంటుందమ్మా ఎక్కడైనా? జ్ఞానవాపి ఏంటి మాస్క్కి పేరు? శివాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ పెట్టారు. అందుకనే మొన్న ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళి చూస్తే కిందన్నీ గుడి అవశేషాలే, పక్కన అవశేషాలే అనే స్థాయిలో రీసెర్చర్స్ మొదలుపెట్టారు. ఏఎస్ఐ ఆర్కియాలజిస్టులు అయోధ్యలోకి వెళ్ళి ఇక్కడ కింద ఉన్నాయి అంటే వాళ్ళు దాన్ని నాశనం చేస్తేనే కదా. అయితే అంత మహత్తరమైన కాశీలో కొద్దిగా స్థలం గుడి పక్కనే అయితే వాళ్ళ కోసం ఖాళీగా ఎవరు వదిలిపెట్టరు. కాబట్టి అట్లా దారుణాలు చేశారు. అయినప్పటికీ ఈ ప్రయాగ గొప్పతనం ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. దాని పక్కనే ఒక బావి ఉంటుందమ్మా. ఆ బావిలో నీళ్లే సరస్వతి అంటారు. అందులో నీళ్లు ఉన్నంత దాకా ఈ మధ్యలో నీళ్ళు అనేవి వస్తాయి. అక్కడి నుంచి ఊరు ఇందులోకి వస్తాయి. అది కేవలం రాజవంశస్థులు మాత్రమే అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారు, మిగతా ఎవరికి లేదు. ఎవరైనా సరే అక్కడ సరస్వతి సంగమంలో చేయాల్సినటువంటిదే. అందుకనే ప్రయాగే మాధవం దృష్ట్వా, మాధవేశ్వరి ప్రయాగలోనే ఉంది, మాధవుడు అక్కడే ఉన్నాడు, వేణి మాధవుడు అయి ఉన్నాడు. అది ఏమిటయ్యా ప్రయాగ క్షేత్రము అంటే మనం అంతకుముందు దాంట్లో చెప్పుకున్నాం. నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ, మన గురువు మీద ఉండేటువంటి భక్తే ప్రయాగ. రెండోది ఈ ఈ ప్రదేశం ఉంది కదా, ఇది విష్ణు స్థానం, విష్ణు చక్రం అంటారు, దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇక్కడ ఇడా పింగళ సరస్వతి అని 3 నాడులు కలుస్తాయి. ఈ శరీరంలో విష్ణుస్థానమైనటువంటి ఇడా పింగళ సుషుమ్న ఎలాగో అలాగే మనకి ప్రయాగ ఈ భూమి మీద
గంగా, యమున, సరస్వతి అనే 3 అక్కడ కలుస్తూ ఉన్నాయి. అక్కడ కలిసి ఎక్కడికి వెళ్తున్నాయమ్మా? ఇక్కడ కలిసి ఇలా ప్రవాహం చేసి ఇక్కడికి వస్తున్నాయి. ఇది రుద్రస్థానం. అర్థమైందమ్మా? ఇక్కడి నుంచి ఇది అధిపతి స్థానం, ఇది బ్రహ్మస్థానం. కాబట్టి మొత్తం బ్రహ్మ విష్ణు శివాత్మకమై పూర్తి పరమాత్మలో ఐక్యం చేసేటటువంటి దాంట్లో ప్రధానమైన ప్రదేశం, గురువు ఉండేటువంటి ప్రదేశం ప్రయాగ. అక్కడ ప్రయాగ దగ్గర మనకు అవసరమైన జ్ఞానబోధ అనేది కలుగుతుంది. మహాత్ములు ప్రయాగ దగ్గర చెప్తారు. ఇప్పటికీ పడవలో వెళ్తుంటే ఆ పక్షులు, ఆ గంగా యమున సంగమము, ఆ సరస్వతి అమ్మవారు కింద నుంచి పైకి రావటము, 2 కళ్ళు సరిపోవు, లక్షల్లో ఇప్పటికీ వెళ్ళి జనం చేస్తారు. మాఘమాసంలో ప్రత్యేకంగా అక్కడ చేసేటువంటి దానాలకి చాలా ప్రతీతి, చాలా పేరు. కాబట్టి అమావాస్యల్లో మరీ ముఖ్యంగా స్నానం చేస్తే ఇంకా విశేషము అని చెప్తారు. కాబట్టి మాఘి, మహామాఘి, మాఘ అమావాస్య, ఇట్లు మాఘ ఆదివారాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా ప్రయాగ క్షేత్రాన్ని చెప్తాయి. ఖచ్చితంగా మనిషికి జీవం ఉండగా ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగకి అమావాస్య రోజు కానీ, ఆదివారం రోజు కానీ, లేకపోతే కుంభమేళా జరిగేది కూడా అక్కడే. మొన్న అర్ధకుంభమేళా అయింది. నెక్స్ట్ ఇంకొక 3 ఏళ్లలో పూర్ణ కుంభమేళా కూడా అక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. మొన్న ఉన్న సర్కార్ అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. మళ్ళీ అదే స్థాయిలో ఈ సర్కారే అది అక్కడ ఏర్పాటు చేయాలని ఆ వేణి మాధవుడికి నమస్కారం చేసుకుందాం. అద్భుతమైనది ప్రయాగ క్షేత్రం. అంతే అద్భుతంగా మీ మాటల ద్వారా మా అందరికీ కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. ప్రయాగ గురించి, ఆ ప్రయాగలోని వటవృక్షం గురించి ఎంత అద్భుతంగా మనందరికీ కూడా వర్ణన చేసి తెలియచేశారు కదా బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, వారు చెప్పిన ఎన్నో విషయాలని మీరు కూడా వెళ్ళి అక్కడ మాఘమాసంలో కావచ్చు, లేదంటే ఆదివారాలు, అమావాస్యలు వారు చెప్పిన రోజుల్లో వెళ్ళి చక్కని కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి వారు తెలియజేశారు. మరలా శాస్త్రం మర్మం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.